తీసుకున్నామండి. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన నామానికి మీ పాదములకు స్తుతి చెల్లిస్తున్నాం. మరలా మరొక ఆదివారాన్ని మా జీవితంలో ప్రసాదించి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు గాను మేము సమాజంగా సంఘంగా కూడుకోవడానికి మా జీవితంలో మరొక అవకాశాన్ని మీరు ప్రసాదించినందుకు వందనం చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలను మేము ఆలోచించుకుంటుండగా తగిన బుద్ధిని తగిన జ్ఞానాన్ని మాకందరికీ ప్రసాదించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు వారి పేరట శుభములు పలుకుచు, ఈరోజు కూడా ఒక మంచి సందర్భాన్ని మన బైబిల్లో నుండి ఆలోచన చేద్దాం. బైబిల్ అనేది మహా జ్ఞాన గ్రంథం. అంటే బైబిల్లో ప్రతి క్షణము ప్రతి నిమిషం ఏదో ఒక కొత్త సంగతులను మనము ఆలోచన కలిగి ఉంటాం. ఈరోజు బైబిల్ ఎంతమంది చదువుతున్నారు, బైబిల్ ఎంతమంది ఆలోచన చేస్తున్నారు అంటే చాలా తక్కువ అని చెప్పచ్చు. మహా జ్ఞాన గ్రంథమైన బైబిల్ను ప్రక్కన పెట్టి ఈ లోకంలో ఉన్న వెర్రి జ్ఞానాన్ని చాలామంది ఆలోచన చేస్తున్నారు, చదువుతున్నారు, చదువులో మునిగిపోతున్నారండి. ఈ వెర్రి జ్ఞానమైన లోక జ్ఞానము ఇది ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఈ జానుడి పొట్ట ఉన్నంత వరకే పనిచేస్తుంది. కానీ ఈ మహావేద గ్రంథం ఇప్పుడు పనిచేస్తుంది, కలకాలము పనిచేస్తుంది. ఈరోజు ఒక మాటను మనం ఆలోచన చేద్దాం. జ్ఞాని అయిన సొలొమోను గారు తన ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుతాం. ఈ పాఠము విన్న తర్వాత మనం ఏమి కోల్పోతున్నామో మన జీవితంలో మనకు అర్థమవుతుంది. ప్రతిదానికి సమయం కదా. సమయం అనగా కాలము, కాలం అనగా సమయం. ఈ కాలం ఎంత అతీతమైనది, ఈ సమయం ఎంత విలువైనదో ఈరోజు మనుష్యులకు అర్థం కావట్లేదు. ఈరోజు దేవుని ప్రకారం ఒక పెద్ద పెద్ద పదవులలో ఉన్న ఒక ప్రధానమంత్రి కానివ్వండి, ఒక ముఖ్యమంత్రి కానివ్వండి, వీరికి సమయం విలువ తెలుస్తుంది. ఒక నిమిషము అటు ఇటు పోకుండా, ఒక గంట అటు ఇటు వెళ్ళకుండా అపాయింట్మెంట్ ద్వారానే వారి కాలము గమనము ముందుకు జరుగుతుంది. ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఎందరికో టైం టేబుల్స్, వారికి ఒక బియ్యనే ఉంటుందండి. అంతేనా? ఏ కార్యక్రమానికి అతడు రావాలన్నా పిఏ గారు అతడి కాల గమనాన్ని రాసుకుంటాడు డైరీలో. పలానా రోజు పలానా గంటకు పలానా దగ్గరికి వెళ్ళాలి. ఇది ముగించుకొని వెంటనే నిమిషాల వ్యవధిలో, గంటల వ్యవధిలో మరొక ప్రోగ్రానికి మనము అటెండ్ కావాలి. అంటే ఈ సమయము మనిషికి అర్థమయ్యేంత వరకు విలువగలదుగా కనబడదండి. ఈరోజు బంగారం విలువైనదని ఆశిస్తున్నాడు, చూస్తున్నాడంటే అదొక రాయేనండి. అదొక రాయి. ఎన్నో రాళ్ళు మనం చూస్తున్నాం, అందులో రాయిలో ఇదొక రాయి గోల్డ్ కలర్ ఉంటుంది కనుక దీన్ని ఎక్కువగా భారతీయులే ఇష్టపడతారటండి. గోల్డ్ ఎందుకో ఏమో. వేరే దేశాలలో గోల్డ్ను ఎక్కువగా ఆశించరు, కావాలని ప్రేమ చూపించరండి. అందుకే ఇతర దేశాలలో చూడండి గోల్డ్ చాలా తక్కువ ఉంటుంది రేటు. ఇప్పుడు చూడండి మన భారతదేశంలో 86,000 పైన, 87,000 ఈరోజు ఒక 10 గ్రాములకు
ఇంత ముక్కిస్తాడండి. ఆ ముక్కకు 87,000. ఇక 12 గ్రాములు అయితే 1,00,000 పైసలకి అయిపోయిందండి. అంటే ఒక వస్తువు విలువ తెలుస్తుంది మనిషికి, కానీ సమయం విలువ తెలుసుకోవడం లేదు. చెప్పేవారు ఉంటే తెలుసుకుంటారు, చెప్పేవారు లేకపోతే తెలుసుకోరు. కొందరు చెప్పేవారు ఉన్నప్పటికీ కూడా, తెలుసుకున్నప్పటికీ కూడా ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేస్తారంటే. ఇక్కడ దేవుడు సొలొమోను గారి చేత వహిస్తూ ప్రతిదానికి సమయం అట, ప్రతిదానికి సమయం. ఈ సమయాలు కాలాలు ఎవరి చేతుల్లో ఉన్నాయండి? మొట్టమొదటి మనం ఆలోచించండి. ఈ కాలాలు సమయాలు ఎవరి చేతులు? మన చేతిలో ఉన్నాయనుకుంటున్నారా? గడియారం పెట్టుకున్నామండి, సమయం అంతా నాదేని అనుకుంటామా? మనది కాదండి. ఎవరిదట? అది కూడా దేవుడు రాస్తూ అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. అపోస్తల కార్యములో 1వ అధ్యాయం 7వ వచనం, కాలములను సమయములను. అసలు యేసుక్రీస్తు వారి చేతులు కూడా లేదండి, దేవుడి చేతులు పెట్టుకున్నాడు. దేవుడు అంటే ఎవరు? మన ఆత్మలకు కన్న తండ్రి అయిన తండ్రి. ఆ చేతులు పెట్టుకున్నాడంటే. మరొక మాట కూడా అదే సందర్భానికి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చదివితే, సహోదరులారా కాలంలో వచ్చి సమయంలో వచ్చి మీకు రాయడానికి అవసరం లేదు. ఎందుకంటే కాలాలు సమయాలు నా చేతిలో ఉన్నవి. ఆ సందర్భము యేసుక్రీస్తు వారి 2వ రాకడ గురించి రాయబడిన సందర్భం. చాలామంది ఏమంటున్నారంటే, నిన్న ఒక న్యూస్ వచ్చిందండి, చంద్రగ్రహానికంట ఆస్ట్రేలియా గుద్దేసిందంట. ఈ గుద్దైతే మరి ఏది? మరి భూమి కదిలిపోవాలి కదా, విశ్వంలో ఏదో జరగాలి కదా, మరి ఏది జరగలేదే. ప్రశాంత వాతావరణంలో ఉన్నామని మనమైతే. ఈ భూమి ప్రశాంతంగా ఉండాలి అంటే విశ్వాన్ని దీని కొరకు దేవుడు కలిగించాడు. చైన్ సిస్టమ్. విశ్వంలో ఎన్ని అల్లకొలలో జరిగినా, ఏది దేనికి ఢీకొన్నా భూమిని మాత్రం ఏది కూడా టచ్ చేయకూడదు. రక్షణ వలయాన్ని పెట్టాడు దేవుడు భూమి చుట్టూ. ఎందుకు అంత శ్రద్ధ తీసుకున్నాడు అంటే, నా పిల్లలు ఉన్నారు భూమి మీద, నా స్వరూపాలు ఉన్నారు భూమి మీద, నా కోసం బ్రతుకుతున్నారు భూమి మీద. నా పిల్లలని తన పిల్లల మీద మమకారం మక్కువ పెంచుకుంటున్నాడండి. ఈరోజు మనిషి పుట్టుక, మనిషి చావు ఎవరి చేతుల్లో లేదు, దేవుడి చేతిలో ఉంది. కానీ ఎలా మరణించాలన్నది మన చేతిలో ఉందండి. మొన్న పాఠం నేర్చుకున్నాం కదండి, 31వ తేదీ ఈవినింగ్ నా రాత్రిలో. ఎట్టి మరణంతో దేవుని మన మహిమపరిచే వాక్యము దేవుడు మన చేతులు పెట్టాడు. కనుక దేవుడు వెళ్ళారా, కాలాలు సమయాలు దేవుడి చేతులు ఉన్నవి. ఇక మన ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 3వ అధ్యాయము ఒకసారి చదువుదామండి. బైబిల్ అందరూ తీయండి. ఇక్కడ దేవుడు ప్రసంగి ద్వారా వ్రాయించిన మాటలు నిజంగా అమోఘం అండి. ఏ గ్రంథాల్లో ఇటువంటి మాటలు లేవు దేవుడు పిల్లలు. ప్రపంచంలో ఎక్కడ తడవి చూసినా ఈ జ్ఞానం అన్నది లేదండి. కానీ ఒక క్రైస్తవుడుగా దేవుడు మనల్ని ప్రేమించి ఈ మంచి విశేషమైన సంగతులను మన చేతికి ఇచ్చాడు. చూడండి, మనం ఎంత అదృష్టవంతులు పడితే. ఈ బైబిల్లో దేవుడు మనకి ఇచ్చిన తర్వాత వీటిని మనం చదువుతున్నామా ఆలోచించండి. ఒకవేళ చదివితే కాలము విలువ మనకు తెలుస్తుంది. కాలము విలువ తెలియగానే మనం బ్రతుకుతున్నామండి. ఇక ఇక్కడ చూడండి, ఇక ప్రతిదానికి సమయం కలదు. ఆకాశము క్రింద
ప్రతి ప్రయత్నంకు సమయం కదా అన్నాడు. ఆకాశం క్రింద మనం ఉన్నామండి, భూమి మీద ఆకాశం క్రింద మనం ఉన్నాం. ఇక దేవుడు నా పిల్లలకు ఎంత చెప్పినా మర్చిపోతున్నారని ఇందులో రాయించి పెట్టాడండి. ఈరోజు ఫోన్ ఉన్నప్పటికీ కూడా చాలామంది మర్చిపోతారండి. ఎవరికైనా ఒకరోజు మనం ఫోన్ చేయాలి, లేకపోతే వారికి విషయం మనం చెప్పాలంటే రిమైండింగ్లు పెట్టుకుంటారండి. మర్చిపోతారు మనుషులు. రిమైండింగ్లు పెట్టగానే ఆ టైము, ఆ సమయము, ఆ నెల, ఆ రోజు రాగానే అలారం వస్తుంది. ఏంటబ్బా ఏం అలారం వచ్చిందంటే, అయ్యో నువ్వు ఒకరికి విషయం చెప్పడానికి నువ్వు నన్ను రిమైండర్ పెట్టుకున్నావు కనుక ఇదే రోజు ఇదే సమయం అని పెట్టగానే అమ్మాయ ఫోన్ చేసి ఏదో విశేషం అని చెప్తాం. పుట్టినరోజు, వివాహ దినమా, ఏదో ఒకటి. అంటే మనుషులు ఇంతగా మతిమరుపు ఎందుకు మారిపోతున్నారు? బిజీ. ఒక ఆయన అంటాడు ఏంటంటే తెలంగాణ భాషలో, బ్రదర్ నాకు గోక్కోవడానికి కూడా సమయం లేదంటాడు. అంటే వేరే వచ్చి గోకాలంటాడు వాడికి. ఎలా చెప్పండి? అంటే వాడికి ఎక్కడైతే గోకుంటున్నాడో గోకాలో వాడికి అర్థం కావట్లేదు, మర్చిపోతున్నాడట. ఒక్కడికి సమయం లేదు బ్రదర్, నేనన్నా ఎవరైనా పంపించమంటారు బ్రదర్ గోకడానికి, నవ్వుతున్నాడని. అంటే ఆకాశము క్రింద భూమి మీద ప్రతిదానికి సమయం కలదు. ఇక ఒక్కొక్క దానికి చెబుతున్నాడు చూడండి. ఏమంటున్నాడు? మొట్టమొదటిగా ప్రతి ప్రయత్నం ఏదైనా మనం ఆలోచించి ప్రయత్నాలు చేయాలన్నా దానికి సమయం కావాలి. అందుకే ముందుగానే 2-3 వచనాలు నేను చదివించాను. ఎందుకంటే కాలాలు, సమయాలు దేవుడి చేతిలో ఉండాలి. మనం ప్రయత్నించినంత మాత్రాన మన ప్రయత్నం సఫలం కాదండి. చాలామంది వాపోతారండి, బ్రదర్ నేను ప్రయత్నించానండి, అసలు అది కావట్లేదండి, మొత్తం సక్సెస్ కావట్లేదండి, విఫలమైపోతున్నానండి. ఎందుకు ఏమన్నాడంటే, బ్రదర్ ఆ ప్రయత్నము దేవుడి చేతిలో ఉంది. ఆ ప్రయత్నం సఫలం కావాలన్నా దానికి ఒక సమయాన్ని దేవుడు కేటాయించాడు. ఆ సమయం వచ్చేంత వరకు వెయిట్ అండ్ సీ. అలానే మనం ఏం ఒరగొట్టలేమండి. కాలాన్ని మన చేతులకు తీసుకొని మనం ఏం చేయలేమండి. రెండవది ఏమంటారు చూడండి, పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటిన దానిని పెరిగి వేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకును, రాళ్ళను పారవేయుటకును, రాళ్ళను కుప్పవేయుటకును, కౌలించుట మానుటకును, వెతుకుటకును పోగొట్టుకునుటకును, దాచుకొనుటకును పారవేయుటకును, చింపుటకును కుట్టుటకును, మౌనంగా నుండుటకును మాట్లాడుటకును, ప్రేమించుటకును ద్వేషించుటకును, యుద్ధం చేయుటకును సమాధానముగా ఉండటానికి, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి అని అన్నాడు. వీళ్ళేమైనా మనకేమైనా వర్తిస్తున్నాయని చెప్పండి. ఆలోచించాడు దేవుని పిల్లలు. ఈరోజు భార్య భర్తల మధ్య ఎప్పుడు సంతోషంగానే ఉండాలనుకుంటారండి. ఉంటారండి. వీడెప్పుడు కోపడతాడు, ఈవిడెప్పుడు కోపడతాడు, కసురుకుంటాడు, ఎవరు కూడా తెలియదు. ఆలోచించండి. నాట్లేస్తారు కదండి, నాట్లేసిన తర్వాత పీకిన సమయాలు కూడా ఉన్నాయండి. కడతారు కదండి, గోడలు కడతారండి. మేసల్లో బాగా తెలుసండి. ఈ ఇష్టానుసారాన్ని కట్టేస్తాడు, ఇంటోడు వచ్చి కూల్చేస్తాడండి. చాలా ఇది కాదు, ఇది నీ కట్టిన ప్రయాసం అంతా అర్థమైందా లేదా? అతిగా కట్టేస్తామండి. ఈరోజు కూలి పడాలి, ఈ కూలి నాకు నష్టం కాకూడదు, కట్టండి చేయండి చేస్తారండి. అతడు వస్తాడు, ఏం కట్టారండి అంటే, ఇది బాగోలేదా, ఇది బాగోలేదు. ఒక ఇల్లు కట్టడానికండి సంవత్సరం చెప్పిన టైము 3 సంవత్సరాలు తీసుకున్నదండి. అంటే దేవుని పిల్లలారా, ప్రతిదానికి సమయం ఉంటుంది.
ఆ సమయం ప్రకారంగా మనం వెళ్ళాలి. ఆతృత పడకూడదండి. ఆతృత పడ్డామా మొదటికి మోసం అవుతుంది. నాకు అర్థం కావట్లేదండి, క్రైస్తవులైన వారు కూడా ఈరోజు సమయం విలువ తెలియట్లేదంటే వీరే క్రైస్తవులు అండి. పాపం లోకంలో ఉన్నవారు బిజీ పర్సన్స్ ఏనండి. లోకంలో ఉన్న వారికి వారి దగ్గర బైబిల్ లేదు, వారికి దేవుని మాటలు లేవండి. వారు తొందరపడుతున్నారంటే ఒక మాటకి మనం అనుకుందాం, ఈరోజు క్రైస్తవులుగా బైబిల్ చేతిలో మన కుండి కూడా బైబిల్లో చదువుతూ వాక్యాన్ని వింటూ దేవుణ్ణి ఫాలో అవుతూ కూడా సమయము విలువ తెలియకపోతుందంటే నిజంగానే మనం ఎంత మంచివారమండి. దేవుడు మనకు అవార్డ్స్ ఇస్తారండి, రివార్డ్స్ ఇస్తాడు. బలా అని అంటాడండి. మనం ఎందుకు? సమయము విలువ తెలియని వారుగా బ్రతుకుతున్నాం కాబట్టి. ఆలోచించండి ఎంత బాగుందండి. పుట్టుటకు సమయం అట, చచ్చుటకు సమయం, నాటినానికి సమయం, పెరిగి వేయటకు సమయం, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, ఇంకేంటంటే రాళ్ళను పారవేయటకు, రాళ్ళను కూర్చుటకు, కౌలించుట మానుటకు, వెతుకుటకును పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు, పారవేయుటకు. కొత్త తీసుకొస్తాం కదండి, దాచుకుంటామండి. పాతది అయిపోయిందండి, ఏం చేస్తామండి? ఆడేస్తామండి. దానికి కూడా ఒక సమయమేనండి. ఆలోచించండి. చింపేస్తారు కదండి, దేనికి చింపేస్తారండి? వస్త్రాలు, కొత్త వస్త్రాలు తీసుకుంటాం, తొడుగుతాం. తొడిగిన తర్వాత మాసిపోయింది అనుకోండి, ఇది అవసరం లేదని చింపి పడేస్తాం. అప్పటి వరకు ఆ వస్త్రం మన చేతుల్లో ఉంటుంది, బట్టలు. దానికి ఒక సమయం వస్తుంది. ప్రతిదీ విశ్వంలో భూమి మీద సమయమానుకూలంగానే నడుస్తున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరగాలంటే ఎంతంటే 24 గంటలేనా? 24 గంటలు. మరి భూమి ఎవరి చుట్టూ వస్తుందట? సూర్యుని చుట్టూ వస్తుంది. దానికి ఎన్ని తిరగండి? 365 రోజులు. అంతేనా? చెప్పండి, నేనేమైనా తప్పు చెప్తున్నాను? అంటే ప్రతిదానికి కాలం విలువ తెలుసు. ఈరోజు మనిషికే విలువ తెలియదండి, కాలం విలువ తెలియదండి. ఆలోచించండి. ఇలా తెలియక బ్రతికితే ఏంటి నష్టమా లాభమా? చివరికి వస్తుందండి. ఇక చూడండి, ద్వేషించుటకు, ప్రేమించుటకు టైం. మనం ఎవరి మీదైనా ప్రేమ పడ్డామనుకోండి, వాళ్ళు మనం ప్రేమించాలనుకుంటాం, కానీ వాళ్ళకి ప్రేమ ఉండదు. అప్పుడు నేను ప్రేమించినప్పుడు నువ్వు నన్ను ప్రేమించవా అని కత్తులతో పొడుస్తూ, యాసిడ్ పోస్తూ చంపేస్తున్నారు లేదా? అంటే మనం ప్రేమించినప్పుడే ఎదుటి వాళ్ళు మనం ప్రేమించాలా? ప్రేమించకపోవచ్చు, వెయిట్ చేయి. ప్రేమించేంతవరకు వెయిట్ చేయి. మనం ప్రేమించినప్పుడు వాళ్ళకు ద్వేషం పుడుతుంది, వాళ్ళు ప్రేమించేటప్పుడు మనకు ద్వేషం వస్తుంది. అంటే రెండు కలగాలి అంటే, రెండు ఒకటే మ్యాజిక్ కావాలంటే వెయిట్ అండ్ సీ. సమయం వచ్చేంత వరకు. సమయం విలువ తెలియక ఈరోజు కుటుంబాలు అన్ని బజార్లు పడుతున్నాయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరము తండ్రి పిల్లలం. ఆ తండ్రి కుటుంబం ఎలా ఉండాలో దేవుడు కట్టమన్నాడు తప్ప కూల్చవద్దన్నాడు. కూల్చకూడదు. మీ కుటుంబాలు మీరు కట్టుకొనండి. మీకు ఏ జ్ఞానం కావాలో, మీకు ఏ సలహాలు కావాలో అవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నామండి. పక్కన దగ్గరికి వెళ్ళి మన సలహాలు అడగదు, అవసరం అండి. బైబిల్లోనే ఉన్నవి దేవుడు ఇచ్చిన సలహాలు. ఈ సలహాలను తీసుకొని మన కుటుంబాలను భక్తిలో కట్టుకోవాలి. ఆలోచించండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రతిదానికి సమయం అన్నాడు. అసలు ప్రతి సమయం మనదేనా? ప్రతి సమయం మనదేనా అనుకుందామా?
ప్రతి సమయం ఇది నా టైం అంటాడు, ఒకప్పుడు ఇది నీ టైం అంటాడు. చూడండి, సినిమాలో చూసిన వారికి అందరికీ తెలిసి డైలాగ్ కొడతారండి, ఒరే ఇది నీ టైం రా, ఒరే నా టైం కూడా వస్తుంది అంటాడు. అది తెలియకనే మాట్లాడతారు కదా, సత్యం మాట్లాడాడు. ప్రతిదీ మన సమయం కాదు, ప్రతి వారికి సమయం వస్తుంది, కానీ సమయంలోనే సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు వ్యవసాయదారుడు ఎదురు చూస్తారండి, తొలకరి వర్షం కడవరి వర్షం. తొలకరి వర్షం వచ్చేంత వరకు ఎదురు చూస్తుంది కదా, విత్తనము విత్తాలి, నాటాలి. తొలకరి వర్షాలు లేక ఈరోజు వ్యవసాయదారులు ఎంతో విలవిల్లాడిపోతున్నారు దేవుడు పిల్లన. మరి తొలకరి వర్షం వచ్చినప్పుడు వీడు పడుకుంటాడు, తొలకరి వర్షం పోయిన తర్వాత విత్తనం విత్తినంత మాత్రం నువ్వు అనుకున్నంత పంట పోయేది. ప్రతిదానికి సమయం అండి, ప్రతిదానికి సమయం. ఈరోజు అండి దేవుని పిల్లరా, శరీర అవయవాలను కాపాడుకోవడానికి ఎన్ని హాస్పిటల్స్ వెలిసాయని చెప్పండి. ఎంతమంది సలహాదారులు అండి, ఎంతమంది ఈ యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రతి దానిలో ఏమి ఇస్తున్నారు? సూచనలు. వీళ్ళందరూ అవసరమా? అవసరమే. అంటే మనిషి మతిమరుపు కాదండి, మతిమరుపు. ఆహారం దీని దగ్గర నీరు తాగుతున్నాడు, నీరు తాగే చోట ఆహారం తింటున్నాడు. బాడీకి అవసరం లేని పెడుతున్నాడు, అవసరం ఉన్నది మాత్రం పాడేస్తున్నాడు. కనుక మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మా సూచనలు తీసుకోండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. అందులో ప్రతి ఒక్కరికి నోటెడ్ ఉంటాడు. ఎవరండి మతనాలు సత్తనారాయణ సన్నగా ఉంటాడండి, అది ఏంటి ఉంటాడో ఏమో, సన్నగా ఉంటాడండి. అంటే ఆరోగ్య సూచనలు మీరు ఒకవేళ పాటిస్తే మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటారు. బాగుందండి. ఆరోగ్యం కోసం ఎన్ని సూచనలు పాటిస్తున్నాము, ఎన్ని సలహాలు తీసుకుంటున్నాము. మరి లోపల ఉన్న ఆత్మ కొరకు ఎవరైనా సూచనల సలహాలు తీసుకుంటున్నారా? ఆత్మే లేకపోతే ఈ శరీరం నిష్ప్రయోజనం కదండి. ఆలోచించండి. టైంకు టాబ్లెట్ వేసుకుంటారండి, తెలుసా? బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అయితేనండి రోజు సిరింజి కుచ్చుకున్నాయి, లేకపోతే నీ షుగర్ లెవెల్ పెరిగిపోతాయి. బీపీ ఉన్న వాళ్ళు చూడండి, చిన్న టాబ్లెట్ మిగులుతారండి, మొహం కడగానే ఎక్కడికి వెళ్ళిపోతారు? టాబ్లెట్ దగ్గరికి వెళ్ళిపోతారండి. ఆ టాబ్లెట్ వేసుకోకపోతే ఐబీకి వచ్చేసి ఎక్కడ పడిపోతావో ఎవరు పడతాయి. అంటే శరీరం గురించి ఇంత ఆలోచిస్తున్న వ్యక్తి, మనుషులు లోపల ఉన్న ఆత్మ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అంటే ఆత్మ కనబడదు కాబట్టి మేము ఆలోచించట్లేదు, దేవుడు కనబడడు కాబట్టి దేవుడి గురించి మేము ఆలోచించట్లేదు. ఇలాంటి కుదురుతుందండి, దేవుడు ఏమనుకుంటుంది? అసలు ఎంత వెర్రిబాబులు ఉన్నాడు నాకు అర్థం కాదు. జ్ఞానేంద్రియాలను నేను మీకు పెట్టానే, నాలాంటి ఆత్మ నాలో నుండి మీకు ఇచ్చానే, పంచిచ్చానే, మీరేం ఆలోచిస్తున్నారు? ఆలోచించట్లేదండి. బిజీ. ఒకరోజు చచ్చి ఊరుకుంటారండి, సమాధి చేయడానికి కూడా బిజీ. యూపీలోనండి తండ్రి శవాన్ని కాల్చడానికి, పూడ్చడానికి ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడ్డారండి. ఇద్దరు అన్నదమ్ములు పోటీపడి, నేను పూడుస్తానంటే నేను పూడుస్తాను. ఇక చివరికి ఏం చేశాడో తెలుసండి, ఆ శవాన్ని 2 వక్కలుగా కోసి నువ్వు ఒక వక్క సమాధి చేసుకున్నామని నిర్ణయించుకున్నారు. బ్రతుకున్నప్పుడు గంజిపోయని ఈ సన్నాసులు చనిపోయిన తర్వాత శవం కొరకు అల్లాడిపోతారండి. అంతేనండి శవ రాజకీయాలు. ఇక పోలీసులు వాళ్ళు వచ్చేసి ఆపేసి ఎవడో పెద్దోడు చిన్నోడు వాడికి ఇచ్చేసేయండి అని తీర్మానం చేసి పెట్టిపోయారండి. అంటే ప్రతిదానికి సమయం ఉంటుంది. బ్రతికుండగానే తల్లిదండ్రులకు సేవ చేయండి,
ఆ సమయం చనిపోయిన తర్వాత శవాన్ని కాలుస్తావు, ఊడుస్తావు, కుక్కలు విసిరేస్తావు, లేకపోతే ఏంటంటే త్యాగాలు ఉన్నాయి కదండి వారికి గద్దలకు విసిరేస్తావు, ప్రాబ్లం లేదు. బ్రతుకున్నప్పుడే మనుషులను సరిగా చూసుకునే సమయం. అందుకే ప్రేమించడం అన్నాడు. ప్రేమ ప్రతి పాపాన్ని కప్పేస్తుందండి. అందుకే ప్రేమ కలిగి ఉండండి అని అన్నాడు. ప్రేమైన దేవుడు ప్రజలారా, ఈరోజు సమయం విలువ తెలియక మనిషట దేవుని దగ్గర నుండి దొంగిలుతున్నాడు. దేవుడి సమయాన్ని తన కొరకు దొంగతనం చేస్తున్నాడండి. నిర్మోహాటంగా రాయించాడండి దేవుడు. మీరు దొంగలు అన్న. మనం అంటే ఎవరమాట? నా దగ్గర నేను ఇచ్చిన సమయాన్ని మీరు దొంగతనం చేస్తున్నారు, మీరు దొంగలు. దొంగలకు పరలోక రాజ్యం ఉందా? పిరికివారును, అబద్ధం ఆడేవారికి, దొంగతనం చేసేవారికి పరలోకంలో చోటు లేదండి. మరి మనకు చోటు ఉంటుందో చెప్పండి? మరి దేనికంటే క్రైస్తవ్యంలో బ్రతుకుతున్నాం ఈరోజు? అంటే దొంగతనం మానకూడదా? మేము మానమండి, ఇలానే దొంగతనం చేస్తామండి. దేవుడి దగ్గర దొంగల మనము. మనుషుల దగ్గర దొంగతనం చేసే దొంగలు ఉన్నారు, కానీ దేవుడి దగ్గర దొంగతనం చేసే దొంగలను ఎవరైనా అరెస్ట్ చేయగలుగుతారని చెప్పండి? ఆలోచించండి. ఎలా దొంగతనం చేస్తున్నామో ఒక్కొక్కటి మనం ఆలోచించేద్దాం. చూడండి దేవుడి పిల్లలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29-30 వచనాలు చదువుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29-30. అందరు తీయండి. సహోదరులారా, నేనేమి చెప్తున్నానో చెప్పడది ఏమనగా, కాలము సంకోచితమైన అంటున్నాడు. కాలం కొద్ది ఉంది. మనం అనుకుంటున్నాం ఏంటి? అబ్బో ఈరోజు 2025 ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి అని అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పండి? పౌలు గారి చేత ఆనాటి కొరింథీ పట్టణంలో ఉన్న క్రైస్తవులు రాయించిన మాటలు ఈరోజు మనం చదువుతున్నాం, మనకు కూడా వర్తిస్తున్నాయి. కాలము సంకుచితమైనది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును అన్నాడు. పెళ్లి చేసుకుంటాం, బాగుంది, మన భార్యలే, కానీ సమయం వస్తే భార్యలు కావు అన్నట్టుగానే ఉండాలట. భార్య దగ్గరికి వెళ్ళడానికి ఒక సమయం ఉంటుంది, భార్యగా పిలవడానికి ఒక సమయం ఉంటుంది. కానీ భార్య ఉన్నప్పటికీ కూడా అసలు నా భార్య కాదు అన్నట్టుగా ఉండే సమయాలు కూడా రాబోతున్నాయి, వచ్చాయి. కానీ ఈ సమయాన్ని మనకు తెలుసుకోక ఐ లవ్ యూ డార్లింగ్ అని భార్య పిచ్చోడు ఈరోజు లేరంటారా? భార్య పిచ్చోడు లేరంటారా? ఇంకేమన్నా చూడండి, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తమని తాను కొనినది తనది కానట్టును అని అన్నాడు. ఒక వస్తువు కొనుక్కుంటాం కదండి, సమయం వచ్చింది కొనుక్కుంటాం. కానీ దేవుడు నాయన ఈ వస్తువు నీది కాదన్నట్టుగానే చూడమన్నాడు. అమితంగా దాన్ని ప్రేమించు, అమితంగా దాని గురించి నువ్వు ఆలోచించకు. అంటే కాలాలు నా చేతిలో ఉన్నవి, కొనడానికి సమయం ఇచ్చాను, కొన్నది నీదే, కానీ నీది కానట్టుగానే దాని గురించి నువ్వు ఆలోచించకూడదు. ఇవన్నీ అర్థమవుతున్నాయండి? ఇవన్నీ అర్థమవుతున్నాయండి? భార్య పిచ్చోళ్ళు ఉన్నారు, భర్త పిచ్చోళ్ళు ఉన్నారు, అవునా కదా? అంటే సమయమానం
దేవుడు చెప్తే ఈ సమయాన్ని మనం ఏం చేస్తున్నాము? కాలయాపన, వేస్ట్ చేస్తున్నామండి. ఇంకా చూడండి కిందకి, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఈ కొందరైతే లోకంలో ప్రతిదీ నాదే, ప్రతి ఫంక్షన్ నేను వెళ్ళాలండి, ప్రతి పెళ్లికి నేను వెళ్ళాలి, పెళ్లికి వచ్చినట్టుగా వస్తారండి భూమి మీదకి. వెళ్ళకపోతే బాధపడతారట. అవును, నువ్వు వెళ్ళకపోతే పెళ్ళి అయిపోతుంది పాపం, నువ్వు వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత. సమయం ఉన్నప్పుడు వెళ్ళు, సమయం లేనప్పుడు వెళ్ళకు. అంటే లోకాన్ని అనుభవించడానికి వచ్చినట్టుగా వస్తారండి, చూపిస్తారండి. అయ్యో, నేను అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవించాలండి? ఆలోచించండి. ఈరోజు దొంగవాడు దొంగిలించడానికి ఈ సమాజమే కారణం అండి. దాచుకున్నదంతా ఎప్పుడు ఇస్తారండి? ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు. అమ్మవారు దిగేసుకున్నట్టు దిగేసుకొని ఇక అమ్మవారు నడుస్తూ ఉంటే పెళ్ళిళ్ళలో దొంగలు ఏం చేస్తారు తెలుసండి? చూస్తారండి, ఎవరి మెడలో ఏముంది, వీరు ఎవరు, వీరెక్కడ ఉంటారు, ఏ సందులో ఉంటారు, ఏ ఊర్లో ఉంటారు, ఏ గ్రామంలో ఉంటారు అని తెలుసుకొని తాళాలు తలుపులు వేసినప్పుడు తాళాలు తలుపులు పగలగొట్టి దొంగలించుకొని పోతున్నారు. అవసరం అంటే ఎవరి కోసం వేసుకున్నావు తల్లి బంగారం? నాకున్నది చూడండి, ఇది సమయమేనా? అసలే పోలీసు వారు దొంగలు ఉన్నారు జాగ్రత్త, దొంగలు పడుతున్నారు జాగ్రత్త, తలుపులు తాళాలు వేయకండి, తాళాలు వేసి పోకండి అని వాళ్ళ కోసం వీరు మాత్రము ధరించుకొని పోతారండి. అంటే తెల్లనోడికి తెలిసేలాగా వీళ్ళు తెలియజేస్తారండి. సమయం అయినప్పుడు ఏదో వెళ్తున్నావు, ఏదో చిన్న తీసుకుని పోవచ్చు కదా. ఎందుకంటే ఒక నవ్వుడు సరిపోతుంది అని ఎందుకంటే 10 నగలు చేయించుకుంటారు? దేనికండి? నగల కోసం అండి భర్తలను వేధించుకుంటారండి. వేధించి 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 ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నది అమ్మాలా, లేకపోతే వీడి అమ్ముడు పోవాలి. నువ్వు అమ్ముడు పోయినా సరే కానీ నాకు మాత్రం బంగారు నగలు కావాలన్నా సాడిస్టు ఆడపిల్లలు లేరంటారా, ఆడవాళ్ళు లేరంటారా? అంటే సమయమైన తల్లి నీకు అవసరమా? ఏం చేసుకుంటావు? నీ బంగారం నేను పరలోకానికి తీసుకుపోతుందా? ఆలోచించండి. నీ వజ్రాలు, నీ వైడూర్యాలు నిన్ను పరలోకానికి చేరుస్తాయా? తగు మాత్రం అన్నాడండి పితృపత్రికలు. ఏమన్నాడు? తగు మాత్రం అలంకరణ అన్నాడు. దేవుని పిల్లలారా, ఈ లోకము అనుభవించేవారు అమితంగా అనుభవించకూడదు. ఏలైనగా ఈ లోకపు నటన కథించుచున్నది, మీరు చింతలేని వారు ఉండవలనని కోర్చున్నాడు. చింతించకండి, ఏ దానిలో చింతించకండి. దేవుడు కూడా చెప్పాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మోస్తాను కదా, నువ్వు ఫ్రీగా ఉండను. కానీ ఆలోచిస్తామండి, ఆలోచనలు కలిగి మనుషులకు నిద్ర లేక ఉపాస తపాసాలతో దేవుని ఇచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారండి. ఈరోజు ఎవరు చెప్పినా వినరండి మోనార్కులు. సీతయ్య సినిమా ఉన్నదండి. సీతయ్య మగాలను సీతయ్య ఆడపిల్లలు లేరట, ఆడవాళ్ళు లేట. సీతమ్మ నేను పట్టిన కుందేలకు 3 కాలంతే, నువ్వు అరిచిన గీచిన గోపట్టుకున్నా ఇటువంటి మూర్ఖులు ఆడవారు ఉన్నారు, మగవారు ఉన్నారు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు గోల చేస్తున్నాడు. ఘోష, నరఘోష అంటారే, ఇది దేవుని ఘోష. ఒరే, సమయాన్ని మీ చేతులు ఇవ్వలేడు, నా చేతులు పెట్టుకున్నాడు. ప్రతి దానికి సమయం కలదు, ఆ సమయం ప్రకారంగా చెయ్యండి అని అంటే ప్రతిదీ నాదే, 24 గంటలు నాదే, 365 రోజులు నాదే. అంటే దానికి నా భూమి మీదకి వచ్చిందని చెప్పండి. సీరియల్ ముంగడ చూస్తారు కదండి, సినిమాల ముంగడ కూర్చుంటారు కదండి. ఇందాక
గత కాలంలో చక్రవాకం సీరియల్ వస్తున్నారు తెలుసా మీకు? చక్రవాకం సీరియల్ వచ్చినప్పుడు అండి ఆయన ఉదయం వెళ్ళి కష్టపడి అలసిన దేహంతో వస్తే అమ్మాయి భోజనం పెట్టాలంటే చక్రవాకానికి ముందు పెట్టాలా చక్రవాకానికి వెనుక పెట్టాలని అడిగిందట భార్య. అంటే ఈ చక్రవాకం సీరియల్ స్టార్ట్ అయినప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయదు, నువ్వు డిస్టర్బ్ చేసినా నేను పెట్టానంతే, అది నా సమయం, నీ సమయమే. ఎంత మూర్ఖులండి, ఎంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నారంటే లోకాన్ని ఇంకా మితంగా అనుభవించాలి. అనుభవించి ఏం చేస్తాం? ఏం సాధిస్తానండి? ఏం సాధించలేరు. ఆడవారైనా మగవారైనా ఏం సాధించలేరు. దేవుడి పిల్లరా, దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు, ఆ సమయంలోనే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇది దేవుని కాలం, దేవుని సమయం తెలుసండి. ఇంకా దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి రెండవ రాకట చేరువలోనే ఉందండి, చేరువలోనే ఉంది. ఆ చేరువలోనే ఉందన్న సంగతి మనకు తెలియక చాలా టైం ఉంది. దేనికోసం వచ్చాం భూమి మీదకి? నీ పనులు చేయడానికి వచ్చావా? నాటడానికి వచ్చావా? కలుపు తీయడానికి వచ్చావా? గోడలు కట్టడానికి వచ్చారా? పరస్త చేయడానికి వచ్చారా? బిజినెస్ చేయడానికి వచ్చారా? భూమి మీదకి దేనికి వచ్చారు? ఎవరి కూలి పని మీద వచ్చారు చెప్పండి? ఈరోజు దేవుని పని, కూలి పని మీద మనం వచ్చాం. కానీ మనుషులందరూ ఈ కూలీలను తన కూలీలుగా మార్చేసుకున్నారండి. దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసండి. బాధపడి దేవుడికి ఏమొస్తుందో తెలుసండి? కోపం వస్తుందండి. కోపం వచ్చిన దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? ఎవరి వలన నొప్పి కలిగిందో ఆ నొప్పి దేవుడు వారి వలననే తీర్చుకుంటాడు. అమ్మో దేవుడు ప్రేమవాడని మనం అనుకుంటాం, కరుణావాడు అనుకుంటాం. దహించు అగ్ని కూడా దేవుడేనండి. ఇది తెలియక దేవుని సమయాన్ని, దేవుని కాలాన్ని మనము వాడుకుంటున్నాం. ప్రతి దానికి లెక్క చెప్పాలి, ప్రతి దానికి లెక్క చెప్పాలి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. సమయము పోనీయక అన్నాడు, సద్వినియోగం చేసుకోనండి. అవునండి మేము చేసుకుంటున్నాం కదని అంటారండి. సూపర్. ఉదయం లేచామండి, ఎక్కడికి వెళ్ళామండి? వాష్రూమ్కి వెళ్ళామండి, ముఖం కడుక్కున్నామండి, ఇక పనికి వెళ్ళిపోతున్నామండి. సద్వినియోగం చేసుకుంటున్నాము సమయాన్ని. మేము ఎక్కడైనా మేము పాటు చేస్తున్నామా? పిల్లలు అడగండి, పిల్లలు కూడా అంటారండి, మేము ఉదయాన్నే లేస్తున్నాము, వాష్రూమ్కి వెళ్తున్నాము, బ్రష్ చేస్తున్నాము, బ్రష్ చేసి టిఫిన్ చేసి వెంటనే స్కూల్కి వెళ్ళిపోతున్నామండి. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకుంటున్నామండి, హోంవర్క్ చేసుకున్న తర్వాత ఆడుకుంటున్నామండి, ఆడుకున్న తర్వాత తింటున్నామండి, తిన్న తర్వాత పడుకుంటున్నామండి, పడుకున్న తర్వాత మనం లేదు. ఇదే రొటీన్. ఎక్కడ కాలాన్ని వృధా చేస్తున్నామా అని లోకం సమాధానం చెప్తా. దేనికన్నాడు దేవుడు ఇక్కడ? ఆలోచించండి. లోకానికి తెలియదండి మాటలు, క్రైస్తవులైనా తెలుసుకోవాలా వద్దా? కాలము సంకోచితమైనదని ఇందాక చదివాము. సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు. ఇక చూడండి ఎందుకు సద్వినియోగం చేసుకోమన్నాడో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూద్దామండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఇదే కాలమట అల్పకాలం, సమయము సంకుచితం,
సమయాన్ని, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది అల్పకాలం. మరలేమంటున్నాడు? పాపభోగం. ఈ అల్పకాలంలో ఉన్న మనము పాపాలను చేస్తున్నాం. పాపాలను చేసిన వారిని పాతాళము పట్టుకుంటుంది. ఇది దేవుని టైం. ఇది దేవుని కాలం. దేవుని కాలాన్ని మనుషులు దొంగిలిస్తున్నారండి, తన కాలంగా మార్చుకుంటున్నారండి. ఈరోజండి ప్రతి ఆదివారం ప్రపంచానికి సెలవండి, తెలుసా? ఇంటర్నేషనల్ వైడ్ ప్రతి ఆదివారం సెలవు. దేవుడు కూడానండి 6 రోజులు కష్టపడి విశ్రాంతి తీసుకునేంత కష్టపడి పనిచేసి 7వ దినమున ఏం చేశాడంటే విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి నేనే కాదు, ఇశ్రాయేలుకు నేర్పించాడు. ఇశ్రాయేలు కూడా 6 దినాల మీద కష్టపడాలి, 7వ దినం విశ్రాంతిలోకి వెళ్ళాలంటే అది కట్టుబాటు అన్నాడు, నియమ నిబంధన. ఇశ్రాయేలు అండి ఒకడు విశ్రాంతి దినమాట కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడటండి. పోయిన వారంలో పాఠం చెప్పాను కదండి. కట్టెలు ఏరుకోవడానికి వెళ్తే వాడిని బరాబరు పట్టేసుకున్నారండి. పట్టేసుకొని మోషే ఆహారం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తే ఒకరోజు కావలిలో ఉంచారండి. కావలిలో ఉంచిన తర్వాత దేవుడి నుండి సమాధానం వచ్చి ఏం చేయాలని ఏంటంటే రాళ్లతో కొట్టి చంపండి నిర్దాక్షంగా. నాకు అనిపిస్తుందని అప్పుడప్పుడు అనుకుంటున్నాను, ఆ ఆజ్ఞ క్రైస్తవులు కూడా ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ప్రతి ఆదివారం ఇది దేవుని సమయం. ప్రతి ఆదివారము సత్యముతో ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించే సమయం ఇది. ప్రతి ఆదివారం దేవుడు ఏర్పరచాడు. ఇది విశ్వ రాజ్యాంగం. దీనిలో సవరణ ఉండదు. ఈ ఆదివారాన్ని, ఈ సమయాన్ని మనుషులు దొంగిలిస్తున్నారండి. ఆదివారం కూడా పనులు చేసుకుంటారా? మీకు ఎంత ధైర్యం అండి? చెప్పేవాడు సరిగా లేక చేసేవాడు చేస్తున్నాడు అన్నట్టు రాళ్లతో కొట్టి చంపాడు ఆ రోజు. ఎక్కడ? ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ. మరి క్రైస్తవులు లేదంటారా? రాళ్లతో కొట్టి చంపాడంతే. కానీ క్రైస్తవులకు వారి కంటే కఠినమైన శిక్ష వేయబోతున్నాడు దేవుడు. ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే ఆశామాష అనుకుంటున్నారా? ఒక ఈగకు భయపడతారు, ఒక దోమకు భయపడతారు, ఒక బొద్దింకకు భయపడతారు, ఒక ఎలుకకు, కుక్కకు భయపడతారు. దేవుడికి భయపడరా? ఆదివారం నాడు పనులు చేస్తారా? ఎన్ని రోజులు ఆదివారాలు పని చేశారో దేవుడి లెక్కలో ఉన్నాయి. ప్రతి ఒక్క లెక్క తీస్తాడు. చిత్రగుప్తుడు కదా పట్టణాలు తీసినట్టుగా. దేవుణ్ణి చిన్నగా చూడకండి. మేమంత గొంతు దించుకొని అరుచుకున్నా మీరెవరు మాకు చెప్పడానికి అనుకుంటున్నారా? దేవునికి వదిలేస్తాం, దేవునికి అప్పచెప్తాం. దేవా పలానా వాళ్ళు రాలేదు, దేవా ఎందుకు రాలేదు మాకు తెలియదు, మీకే తెలుసు మాకంటే ఎక్కువ. పని బిజీలో పడి దేవుడిచ్చిన ఆదివారాన్ని, దేవుడిచ్చిన కాలాన్ని నువ్వు దొంగలిస్తున్నావా? దొంగవాడివా? దొంగోడికి పరలోకం ఉందా? చెప్పండి. ఆజ్ఞలలో ఆజ్ఞ దొంగిలించకూడదు అన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా చెప్పాడండి, దొంగిలించొద్దు, అబద్ధం ఆడద్దు, వ్యభిచరించొద్దు. ఏ దొంగతనం ఏదైనా. ఈరోజు మనం దేవుని సమయాన్ని దొంగిలించుతున్న దొంగల పరలోకం వెళ్ళొస్తాను చెప్పండి. ఆదివారం రాకపోతే ఏమవుతుంది? నాలుగు బయటకు తీసి ఏమవుతుంది అని అనుకుంటే నాలుగు కట్ చేస్తాడు దేవుడు. జాగ్రత్త. అది ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే. సేవకుడికి కొమ్ముళ్ళు లేవండి. సేవకుడే ఆదివారం రాకపోతే సంఘస్థులు ఎలా వస్తారు?
పాపభోగము అల్పకాలము, పాపభోగం అల్పకాలం, ఇది అల్పకాలము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళాలి, అక్కడ ఒక సంవత్సరం ఉండాలి, వ్యాపారం చేయాలి, లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకోను దొంగలారా, ఖబర్దార్, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఎందుకంటే సమయము కాలము నా చేతిలో ఉంది. నీ పీక పిసికానంటే చచ్చుకుంటా ఉంది. అప్పుడు నీవు చేసిన పని ఏమవును? నీ గోడలకు పలస్టర్ ఎవరు చేస్తారు? నీ పొలంలో నాటులు ఎవరు వేస్తారు? చెప్పండి, ఆలోచించండి. బిజినెస్ దారులు ఉంటారే, మీ షాపులో ఎవరు ఉంటారు? ఆలోచించండిరా. అనుకుంటున్నారు దేవుడు అంటే చిన్నగా అనుకుంటున్నారా? ఇవన్నీ ఊరికిన రాయించలేడు దేవుడు. ప్రతి ఒక్కదానికి లెక్క ఉంది దేవుడికి. ఆ లెక్క ప్రకారం మనకు తీర్పు తీస్తారు. ఎవరి క్రియలకు వారే ఉత్తరవాదులు. ఇంకేమంట చూడండి, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కదా. ఆవిరైపోయి జీవితము కలిగిన మనము ఏమంటున్నాడు? 16వ వచనం చూడండి. ఇప్పుడైతే మీరు మీ డంబమును యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము అంతయు చెడ్డది. చర్చేస్తున్నామండి. దేవుడి దగ్గర సమయాన్ని దొంగిలిస్తామంటే మనం అసలు అర్థం కాదు. దేవుడి సమయాన్ని దేవుడికి ఇవ్వకపోతే దేవుడు నాకు సమయం ఇస్తాడా? అదే అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక 11 చదండి. ముందు 11వ అధ్యాయం 24, 25. 11వ అధ్యాయము 24, 25 చదివాం కదండి. 11వ అధ్యాయము 24, 25 చదివాం కదా. 3వ అధ్యాయము 14, 15 వచ్చిన చదువుతానండి. 3వ అధ్యాయము 14. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోకండి. ఆయన చెప్పాను కనుక పాపము వలన భ్రమలోనే బ్రతుకుతున్నామండి. అన్నీ కావాలనుకుంటాం, ఏది మనకు తగ్గదు. అన్నీ చేయాలనుకుంటాం, ఏది చేయదు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. అంతే కదా. ఇక మేమే గెలుస్తాం, ఇక మాదే ప్రభుత్వం అంటాడు. తొస్సు అనుకోతారు. భ్రమ, పాపము వలన భ్రమ చేత మనం బ్రతుకుతున్నాం. ఎప్పుడు కూడానండి కళలు కళ్ళలే, నిజాలు కావు. ఎప్పుడు కూడా మనము భ్రమలో బ్రతకకూడదు. భ్రమలో బ్రతకామనుకోండి నష్టపోతాం కదా దేవుడి పిల్లల. పాపము మనను భ్రమ పెడుతుంది. సాతాను తనకు కొంచెమే సమయం ఉన్నదని తెలుసుకొని బహుక్రోధం గలవాడే 24 గంటలు పనిచేస్తున్నాడు. మనకు తెలుసు మరి సమయం మనకు కొంచెం ఉన్నదని 24 గంటలు పనిచేస్తున్నామా? ఆలోచించండి. 24 గంటలు పక్కన పెట్టండి. వారానికి ఒక రోజున వచ్చి దేవుడి మాటలు విని దేవుడి మాటల ప్రకారం బ్రతుకుతున్నామా? మనకంటే 100 రెట్లు సాతాను పెట్టండి. అంటే దేవుడి పిల్లలు మనం, దేవుడి వారసులం. దేవుడి వారసుల కంటే ఎవరు గొప్ప? దేవుడి పనివారి గొప్పనండి. దేవదూతలు చూడండి, దేవదూతలు విశ్వంలో ఉన్న అనేకమైన శక్తులు దేవదూతలు.
దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుస్తున్నాయి. కానీ దేవదూతలు ఆలోచిస్తున్నాయి, దేవుని కుమారుల ప్రత్యక్షత ఎక్కడ కనబడుతుంది, ఎక్కడ కనబడుతుంది, ఎక్కడ కనబడుతుంది. ఆదివారం వచ్చేసింది, మరి దేవుని కుమారుల ప్రత్యక్షత కనబడట్లేదే, ఎక్కడ కనబడుతుంది? అక్కడ. అప్పుడు దేవదూతలు ఏమంటారు, చీ మీ బతుకు చేయడా, మీకు మేము సేవలు అందించాలా? యజమానుడా, ఈ చెత్త సన్నాసులకు మీరు పని చేయాలని, వీళ్ళకు సేవలు అందించలేదు, మమ్మల్ని మేమే దొరకము మీకు అని దేవుడికి మొరపెడతాయండి. ఆదివారం దినం ఎంత విలువైనదో ఎవరికి అర్థం కావట్లేదండి. సంఘంలో కూడుకోవాలి, సమాజంలో కూడుకోవాలి, రొట్టె వెరవాలి, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి అర్థమవుతుందని చెప్పండి. దేవుని పిల్లలారా, దేవుని సమయాన్ని దొంగిలించారో శాపగ్రస్తులమవుతాము. తెలుసా? ఏదో మనం భయపెట్టాలని మాటలు చెప్పట్లేదండి, నిజం. ఎప్పుడు కూడా నిజము చేదుగానే ఉంటుందండి, ఖచ్చిగానే ఉంటుందండి. ఇంకో మాట చూస్తారా? అదే ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25, 26 చూడండి. కొందరు మానుకున్నట్లుగా సమాజంలో కూడట్లేదండి. ఆ రోజుల్లోనే హెబ్రీయులకు రాస్తున్న పత్రికలో పౌలు గారు బాధ చేత జ్ఞాపకం చేస్తున్నారు. ప్రతిరోజు సమాజంలో కూడుకోమన్నాడు. ఆ రోజు ఇంటింట రొట్టె విరిచారండి ఆ రోజుల్లో. కానీ ఈ 21వ శతాబ్దంలో నా పిల్లలకు కుదరట్లేదు కనుక ఒక ఆదివారం వచ్చేసి సమాజంగా సంఘంలో కూడుకొని రొట్టె విరమంటారు నా పిల్లలని దేవుడు తగ్గించుకొని ఈ మాట చెప్తే, ఈ ఆదివారం కూడా రండి, ఎక్కడ కూడా వెళ్ళండి, చర్చిలన్నీ కాలేండి, మోసిపోతున్నాయి. ఎవరికి అపొస్తల బోధ అవసరం లేదు, ఎవరికి రొట్టె విరచడం అవసరం లేదు, ఎవరికి సహవాసం అవసరం లేదు. మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని ఏం చేస్తున్నారు? తన పనులకు వాడుకుంటున్నారు. తల వెంట్రుక తెలిపైనను నలుపైనను చెయ్యని మనం దేవుడి సమయాన్ని దొంగిలిస్తే దేవుడికి మనం లెక్క చెప్పాలి. ఏమంటారు? చదవండి. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకరు హెచ్చరించుచు, ఆ దినం యేసుక్రీస్తు వారి రెండవ రాకట దినం సమీపించుచున్నది. చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే వాక్యపు పనులు చేయాలి, దేవుని పనులు చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ దగ్గరలో పడింది. సమయంలో గడియలు ఆయన చేతిలో ఉన్నవి. మరి ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా? బుద్ధిగల కన్నికలలో ఉన్నామా? బుద్ధి లేని కన్నికలలో ఉన్నామా? చెప్పండి. ఆయన వస్తాడన్నాడు, ఇప్పుడు వస్తాడా? మాకు సిద్ధంలో నూనె లేకున్నా ఎక్కడికి వెళ్ళంటే కిరాణా కొట్టులోకి వెళ్ళి కొనుక్కొని మరలా పోసుకోవచ్చు, అవసరం లేదు, నెక్స్ట్ సిద్ధేలు అవసరం లేదు అనుకున్నారండి. అప్పుడు పిండి కుమారుడు వచ్చారట. ఈ బుద్ధి లేని కన్నయ్యలు ముఖం చాటేసుకొని అమ్మాయి కొంచెం మాకు నూనె ఇస్తావా అని అడిగారట. మాకే దిక్కులేదు నూనె, మీకేలా ఇస్తా, మీకు మాకు సరిపోదు, గెట్ అవుట్ అన్నాడు. అప్పుడు మొత్తం నాలుగేసుకొని అయ్యో మేము వాపసు వచ్చామండి, తిరిగి వచ్చామండి. ముఖం ఏడబెట్టుకుంటారు, మూటలో పెట్టుకోవాలి. మరలా రెండవ రాకడ రాబోతుంది. పెళ్లి కుమారుని మనం కూడా మరలా ఎదుర్కోవాలి. మరి ఎదుర్కొనగలుగుతున్నామా? ఆయన మన వరుడండి, సంఘం అంటే ఆయన భార్య.
సంఘంగా భార్యగా సిద్ధపడుతున్నామా? సంఘానికే రాని వారు భార్యగా సిద్ధపడతారు. ఆలోచించండి దేవుని పిల్లారా. ఏమంటున్నాడు? ప్రేమ చూపుటూ సత్కార్యము చేయుటకు ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచించండి అని ఒకసారి ప్లీజ్ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడండి దేవుడు. ఇంకేమంటుందండి? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత ఎన్నిసార్లు చెప్పానండి, ఎన్నో సందర్భాలు చెప్పానండి. ఆదివారం అనకండి, దేవుడి కార్యక్రమాలకు డుమ్మా కొట్టకండి, మీకే నష్టపోతారు. ఎన్ని చేసినా చిల్లుబడిన సంచిలో వేసినట్టు ఉంటుంది. ఇది నా శాపం కాదండి, అయ్యో మీరు బాగుండాలని కోరుకుంటుంది, వాక్యం చెప్తున్నాను అంతే. మనం ఏది చేసినా అభివృద్ధి పతనంలోకి వెళ్ళాలంటే, అభివృద్ధి మార్గంలో మనం వెళ్ళాలంటేనండి, దేవుడి కాలం దేవుడికి ఇవ్వండి, మన కాలం మనం ఉపయోగించుకుందాం. ఎవరికి ఇచ్చే ప్రిఫరెన్స్ వారికి ఇవ్వండి. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలిక ఉండదు అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి రక్తము, యేసుక్రీస్తు వారి శరీరం కూడా పనిచేయదండి. అర్థం చేసుకోండి దేవుడి పిల్లల. చివరికి చూద్దామండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8-9 వచనం చదువుదామండి. మలాకి గ్రంథము చివరి పుస్తకం అండి. పాత నిబంధన. మనుషుడట, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అన్నది. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అని క్వశ్చన్ మార్క్ పెట్టాడండి దేవుడు. ఆ రోజు ఇశ్రాయేలీయులు దశమాంశాలు తేక దేవుడి దగ్గర దొంగిలితే, ఈరోజు క్రైస్తవులకు దేవుడు ఏమన్నాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం సజీవయాగంగా ఏమన్నాడు? మన శరీరాలను సమర్పించుకోమన్నాడు. సమర్పించుకుంటున్నాము. భార్యలకు సమర్పించుకుంటున్నారు, భర్తలకు సమర్పించుకుంటున్నారు, లోకానికి సమర్పించుకుంటున్నారు, దేవుడికి సమర్పిస్తున్నారంటే మరి అలా సమర్పించకపోతే దొంగిలుతున్నామో లేదా చెప్పండి. సజీవయాగంగా అన్నాడు. సజీవయాగంగా నీ బోడి దశాంశమే కాదు, దశమ భాగ్యమే కాదు, నువ్వు సంపాదించిన సంపాదనలో కొంత భాగమే కాదు, అది దేవుని దృష్టిలో చిన్నది. కానీ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోమన్నాడు. సమర్పించుకొని వారంతా మానవులు దేవుని యొద్ద దొంగిలుచున్నారు. అంటే మనం ఎవరు? మంచోళ్ళము, పవిత్రులము, దొంగ సన్నాసులము అని చెప్పాలి. సమర్పించిన వర్షమా, దేవుడి సమయాన్ని దేవుడికి ఇచ్చేవారు వెల్. దేవుడి సమయాన్ని దొంగిలించిన వారందరూ దొంగ సన్నాసులే, ఆడవారైనా మగవారైనా. దేవుడి కార్యక్రమం వస్తాయి కదండి, 3 రోజులు మీటింగ్ చేసుకుంటాం. ఏదైనా పని ఉంటే పిలిస్తే వస్తారండి, ఒకరోజు వస్తారండి, 2వ రోజు రారండి, మళ్ళీ 3వ రోజు వస్తారండి. ఉన్నాయి కదా, వారం 10 రోజుల ముందు డేట్లు నిర్ణయించుకున్నాం. రాలేదంటే పనండి, పని చచ్చరాక పని ఉంటుంది తెలుసా? చచ్చరాక పని ఉంటుంది. ఈరోజు కట్టెలో నుండి ఆత్మ వెళ్ళిందా అప్పుడే మనకు పని స్టాప్. ఆ పని కోసం ఈ పనిని మనం డొమ్మ కొట్టామనుకోండి ఏమైపోతుందో తెలుసా? ఏమంటున్నాడు చూడండి. అదే మలాకి గ్రంథము 9వ వచనం చదువుదాం. 9వ వచనం.
ఈ జనులందరూ నా యొక్క దొంగిలుచూనే ఉన్నారు. ఆశీర్వదింపబడతామా? దీవించబడతామా? మనం చేసిన పనులు సక్సెస్ అవుతాయా? మనం చేస్తున్న పనులు ముందుకు నడుస్తాయా? నడవండి. కైసరికి అన్నాడు, దేవుడికి అన్నాడు. సమయం కూడానండి దేవుడిదే, మనదే. ఇలా ఇచ్చి చూడండి, మీరు నూతనంగా. ఎంత బాగుంటుందో మీ జీవితాలు. ఆలోచించండి. దేవుడి పిల్లలు వారానికి ఒక రోజు నా పిల్లలు వస్తారు. సంఘం కదండి పరదేశి, దేవుడికి సంఘమే కదండి సమాధానస్తులు. అమ్మాయ నా పిల్లలు వస్తారు, నన్ను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. నా పిల్లలతో కూడా నేను కూడా సంతోషపడాలని దేవుడు కళ్ళల్లో ఏమండి ఒత్తులా కళ్ళు తరివేసుకొని దేవుడు చూస్తూ ఉంటే ఆదివారం వచ్చిందని తీరా 10:30 అనుకున్నామండి. ఎన్నైకి వచ్చిందండి భక్తులు? ఎన్నైనా చదివామండి? మీరు భక్తులా? మీరు క్రైస్తవులా? సూపర్ అండి. మీకు దండేసి దండం పెట్టాలండి. మీ అంత భక్తులు, మీ అంత క్రైస్తవులు ప్రపంచంలో ఎవ్వరు ఉండరండి. దేవుని దగ్గర సమయాన్ని దొంగిలించే దొంగలం. బాధపడవచ్చు, మమ్మల్ని దొంగలను. నేను కూడా దొంగిలిస్తే నేను కూడా దొంగనే. నేనే మెచ్చే సరదాది కాదండి. వాళ్ళు ఏమవుతారట అంటే దేవుడి శాపం మన దగ్గరికి రాకూడదంటే ఇవ్వడం ప్రక్కన పెట్టండి. అమ్మో, ఇవ్వడం ప్రక్కన పెట్టండి. కనీసం దేవుడికి ఇచ్చిన సమయం, దేవుడికి సమయం ఇవ్వడానికే మనం వెనకాడుతున్నాం. ఇంకా మనం కష్టార్జితంలో మనం ఇస్తామంటే దాని గురించి నేను మాట్లాడానండి. ఎవరిష్టం వారిదే. సమయం ఇవ్వండి. మీకు బాగుంటుంది, మీ కుటుంబంలో బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు, మీ పనులు పడుతుంటాయి, మీరు ఆశీర్వాదం పడతారు, ఇహమందులు పరసంబంధమైన దీవెనలు మీరు పొందుకుంటారు. దేవుడికి కైసరికి అన్నట్టు మన టైం మనదే, దేవుడు ఎప్పుడైనా దేవుని పని ఉందా, దేవుని పని చేయడానికి దేవుడికి టైం కేటాయించండి. సాకులు చెప్పకండి, అంత చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అవును. ఇక పాఠ్యాంశం ఏంటంటే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము అంటే భూమి మీద ప్రతిదానికి ప్రతి వారికి సమయం ఉంటుంది. ఆ సమయం దేవుడి చేతిలో ఉంది. ఆ సమయం ఇప్పుడు మనకి ఇచ్చాడు. దేవుని పని కూలివారిగా మనం పెట్టేసుకున్నాడు. దేవుడి పని ముందు చేయండారా, దేవుని మాటలు నేర్చుకుంటారా, నేర్చుకున్న తర్వాత 10 మందికి ప్రకటించండారా. అది విడిచిపెట్టి ఇది విడిచిపెట్టి ఏదో నేను వ్యవసాయం కోసం వచ్చానన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారండి. నేను బిజినెస్ చేయడానికి భూమి మీదకి వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారండి. బిల్డప్ ఇవ్వకండి. దేవుడు తోకలు కత్తరిస్తారు. జాగ్రత్త. అది నేనైనా మీరైనా దేవుడికి అందరూ సమానమేనండి. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని నుండి మనం ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని నుండి దీవెనలు పొందుకోవాలి తప్ప దేవుని నుండి శాపాలను పొందుకోకూడదు. కనుక దేవుని భయంకరమైన జీవము గల దేవుడి చేతులు పడ్డామో ఇక మనం ఎవరు కాపాడలేరండి. కనుక దేవుడిచ్చిన సమయం దేవుడికి ఇవ్వండి. దేవుడు మనకిచ్చిన సమయం మన పడదు. అలా అయితే బాగుంటుంది. లేకపోతే దేవుడి దగ్గర సమయాన్ని దొంగిలించిన వారమైతే మనం శాపగ్రస్తులు అవుతాం.
ఆ శాపాలు మనకు రాకూడదు అంటే దేవుడిచ్చిన కాలాన్ని దేవునికి వినియోగించాలి ప్రతి ఒక్కరు. ఓకే, ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా తండ్రి, దయగలిగిన మీ పాదాలకు అందరం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మంచి మాటలు మాకు వివరించారు. నేర్చుకున్న మేము, విన్న మేము నీ మాటల ప్రకారం బ్రతుకుటకు గొప్ప చూపండి వేడుకుంటూ ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యం, మంచి బలం, శక్తిని ప్రసాదించారు. సంస్థను మీ పాసానికి అప్పగించుకుంటున్నాం. తలలో వచ్చిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకో మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు వారి అమూల్యమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.